గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చే సాంగ్స్ ఇలాగే ఉంటే మూవీ మీద హైప్ బిల్డ్ అవడం కానీ మూవీ హిట్ అవడం కానీ చాలా కష్టం. ఎందుకు కష్టమో మాట్లాడుకోబోయే ముందు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలా ఆల్లో పెట్టుకున్నప్పుడే నేను పెట్టిన కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మీరు కూడా వీడియోస్ చూస్తూ ఉండొచ్చు. సో నోటిఫికేషన్ బిల్ మాత్రం డెఫినెట్లీ ఆల్లోనే పెట్టుకోండి. ఆల్సో ఈ వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ ద షో. గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చినటువంటి సాంగ్స్ రెండు worst గా ఉన్నాయి. నాకైతే అస్సలు నచ్చలేదన్నమాట. చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. అసలు శంకర్ గారేనా ఇటువంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నది, అసలు తమన్ గారేనా ఇటువంటి సాంగ్స్ ఇచ్చింది అన్నట్టయితే చేశారు. రామ్ చరణ్ గారి చేత కూడా డ్యాన్స్ ఏందో అసలు రానోళ్ళు కదా చేపించినట్టు చేపించారు. అసలు రామ్ చరణ్ గారు మన ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డాన్సర్. సో అటువంటి డాన్సర్ని పెట్టుకొని కూడా ఇలాంటి స్టెప్స్ చేపిస్తున్నారంటే ఇంకా మాస్టర్స్ని ఏమనుకోవాలి? వాళ్ళు లేజీగా ఉన్నారా, లేకపోతే హీరోస్ లేజీగా ఉన్నారా, లేకపోతే డైరెక్టర్సే లేజీగా ఉన్నారా అర్థం కావట్లేదు. బట్ సాంగ్స్ అయితే చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి. సరే, ఈ సాంగ్స్ ఇలా ఉండడం వల్ల గేమ్ చేంజర్ మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా లేదంటే డెఫినెట్లీ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక పాన్ ఇండియా మూవీకి వరల్డ్ వైడ్గా క్రేజ్ పెరగాలంటే డెఫినెట్లీ సాంగ్స్ అనేవి చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ సాంగ్స్ బాగున్నాయి అనుకోండి, మూవీకి ఎటువంటి ప్రమోషన్ చేయాల్సిన అవసరం లే. మన ఎగ్జాంపుల్గా చూస్తే పుష్ప మూవీ ప్రతి సాంగ్ హిట్ అయింది. సో ఆ మూవీ వాళ్ళు ఎటువంటి ప్రమోషన్ చేయకుండానే మూవీకి వరల్డ్ వైడ్గా క్రేజ్ అయితే వచ్చింది. సో సాంగ్స్ బాగున్నాయంటే ఆటోమేటిక్గా క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. సో పుష్ప మూవీ ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ కూడా ఇలా జరుగుతూ ఉందంటే లేదు, జరగట్లా. మూవీ మీద రోజు రోజుకి హైప్ తగ్గిపోతూ ఉంది కానీ ఎక్కడ హైప్ అయితే పెరగట్లేదు. ఎందుకంటే సాంగ్స్ అనేవి టూ వర్స్ట్గా ఉంటున్నాయి. అసలు తమన్ గారికి ఏమైందో నాకైతే అర్థం కావట్లా. ఎందుకు తమన్ గారు ఇలా ఇస్తున్నారు? ఒక శంకర్ గారు లాంటి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఇవ్వాలి? ఒక తరం గుర్తుండిపోయేలా ఇవ్వాలి. ఒక తరం కాదు కదా, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు గుర్తుండేలాగా కూడా ఇవ్వట్లా. మరి ఎందుకు ఇంత దరిద్రంగా సాంగ్స్ కోడుతున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. బట్ సాంగ్స్ అయితే గ్రాండియర్ గా ఉంటున్నాయి. ఆబ్వియస్లీ తెలిసిందే, శంకర్ గారు అంటే సాంగ్స్ ఎప్పుడు గ్రాండియర్ గానే ఉంటాయి. ఆల్సో డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు పెడతారు. బట్ రామాచే సాంగ్ మాత్రం నాకెందుకో కొన్ని సాంగ్స్ తో కంపేర్ చేస్తే కొంచెం సిమిలర్ గా అనిపిస్తున్నాయి. ఆ సాంగ్స్ ఏంటో చెప్పను కానీ నాకైతే కొంచెం సిమిలర్ గా అనిపిస్తుంది. బట్ సాంగ్స్ మాత్రం చూసేదానికి బాగుంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ ఉండదు. బట్ వినేకి బాగుండాలి కదా. ఫస్ట్ వినేకి బాగున్నప్పుడు వరల్డ్ వైడ్ గా అందరూ వింటారు కాబట్టి మూవీ మీద ఆటోమేటిక్ గా క్రేజ్ పెరుగుద్ది. ఇలా చెత్తగా ఉంటే ఎవరు వింటారు? ఎవరు వినరు కదా. సో మూవీ మీద హైప్ అనేది రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి సాంగ్స్ బాగుంటే మంచిది. ఇప్పటికి 2 సాంగ్స్ వచ్చాయి. 2 సాంగ్స్ అయితే వర్స్ట్ గా ఉన్నాయి. ఇక మీదట ఇలాగే సాంగ్స్ ఉన్నాయంటే ఇంకా మూవీ హిట్ అవడం చాలా కష్టమైపోతుంది. కలెక్షన్స్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు తమన్ గారికి ఏమైంది నాకు అర్థం కావట్లా. ఒకప్పుడు తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటున్నాడు ఒక మూవీ కంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. బట్ అదే ఇప్పుడు తమన్ గారిని మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక మూవీకి తీసుకుంటున్నారా అంటే లిటరలీ నేనైతే భయపడుతూ ఉన్నా. ఎందుకంటే రీసెంట్ గా ఆయన ఫామ్ చూస్తే అలా ఉంది, ఆయన సాంగ్స్ చూస్తే అలా ఉన్నాయి. ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా మంచిగా కొడుతున్నాడా? అస్సలు లేదు. మరి పాన్ ఇండియా మూవీస్ కూడా ఇలా కొడితే ఎవరు తీసుకుంటారు చెప్పండి తమన్ గారిని? ఇంకా ఆయన ట్రోల్ చేస్తున్నారు అంటే చేస్తారు, ట్రోల్ కూడా చేస్తారు. ఎందుకు చేయరు? ఇటువంటి సాంగ్స్ కొట్టినప్పుడు డెఫినెట్లీ ట్రోల్స్ అయితే చేస్తారు. మీరు కూడా పడాలి. అలా పడకుండా ఉండాలంటే మీరు మంచి సాంగ్స్ కొట్టి మాకు చూపియండి. మాకు రిజల్ట్ కావాలంతే. మాకు రిజల్ట్ మంచిగా ఉందంటే డెఫినెట్లీ ఎవరు ట్రోల్ చేయడు, మేము ఇంకా సపోర్ట్ చేస్తాం. సో ఇది మరి మ్యాటర్ అయితే. మరి మీకు గేమ్ చేంజర్ సాంగ్స్ నచ్చాయా నచ్చలేదా అన్నది కింద కామెంట్ చేసి ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని వీడియో లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. హ్యాపీగా ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే.